హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అయిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు గురించి ఈరోజు మనం సమాచారం తెలుసుకుందామండి. అక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతవరకు పూర్తయ్యాయి, ఇంకెంత పూర్తవుతుంది, ఎన్ని రోజులలో ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తవుతుంది అనేటువంటి విషయాల్ని ఈరోజు మనం క్లియర్గా చూద్దామండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొత్తం ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు గురించి కాస్త సమగ్రంగా సమాచారం చెప్పాలనుకుంటే మొత్తం 14.5 ఎకరాలలో ఈ ప్రాజెక్ట్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. అలాగే 12 టవర్లుగా ఈ ప్రాజెక్ట్ని నిర్మాణం చేస్తూ ఉన్నారండి. మొత్తం 19 ఫ్లోర్లు ఈ అపార్ట్మెంట్లో రాబోతున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్, పార్కింగ్ ఫ్లోర్లతో కలుపుకొని మొత్తం 19 ఫ్లోర్లు అయితే ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు. 1-2 2 BHK 3 BHK ఈ విధంగా అయితే ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్లో అపార్ట్మెంట్లని నిర్మిస్తూ ఉన్నారండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పని ప్రస్తుతానికి ఏ స్థాయికి వచ్చింది అనే విషయాలను కనుక మనం ఇక్కడ వివరంగా చూసినట్లయితే మొత్తం 12 టవర్లకి సంబంధించి పిల్లర్ వర్క్ ఏదైతే ఉందో ఫౌండేషన్ వర్క్ పూర్తిగా కూడా పూర్తయిపోయింది. మొత్తం రాఫ్ట్ ఫౌండేషన్తో కలుపుకొని దాదాపుగా ఫౌండేషన్ పునాది వర్క్ అయితే పూర్తయిపోయిందని మనం క్లియర్గా చెప్పుకోవచ్చండి. అయితే ఈ 12 టవర్లలో ఒక 2 టవర్లు మాత్రం ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ ఫ్లోర్ని దాటుకొని సెకండ్ ఫ్లోర్కి కూడా నిర్మాణం వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇంకొక 3 ఏమో ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఇంకొక 3 టవర్లేమో ఈ విధంగా గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి వర్క్ స్థాయికి అయితే రావడం జరిగిందండి. మొత్తం 7 టవర్లు ఈ విధంగా మరొక 2 ఫ్లోర్లేమో ఈ పునాది వర్క్ స్థాయి నుంచి ఫౌండేషన్ వర్క్ స్థాయి నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ స్థాయికి అయితే రావడం జరిగింది. మొత్తం 7 టవర్లు ఈ విధంగా అయితే ఉన్నాయి. మిగతావన్నీ కూడా ఇక ఫౌండేషన్ వర్క్ పూర్తి చేసుకొని నిర్మాణానికి అయితే ముందుకు వెళ్తూ ఉన్నాయండి. ఇక్కడ మనం చూడొచ్చు ఒక టవర్లో గ్రౌండ్ ఫ్లోర్ ఏ విధంగా నిర్మాణం చేశారో కూడా మనం క్లియర్గా చూడొచ్చండి. ఇదిగోండి చూడొచ్చు. ఇక చూసినట్లయితే అండి మనం ఈ విధంగా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఉన్నది ఉన్నట్లు కంప్లీట్గా కనుక మనం చెప్పుకున్నట్లయితే ఇదిగో చూశారు కదా, గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయిపోయి ఫస్ట్ ఫ్లోర్కి ఏ విధంగా నిర్మాణం జరిగిందో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. కంటిన్యూగా జరుగుతూనే ఉంది నిర్మాణం. ఇదిగోండి క్లియర్గా గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తుంది. ఇంకొకటి కూడా క్లియర్గా చూడొచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం అయిపోయింది. పైనేమో ఐరన్ వర్క్ జరుగుతూ ఉంది. ఇదిగో ఇదేమో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ స్థాయిలో ఉంది. చూశారు కదండి వివరణ. హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దానికి మనం క్లియర్ కట్గా ఉన్నది ఉన్నట్లు సుత్తి లేకుండా డైరెక్ట్గా వివరం కనుక చెప్పినట్లయితే 7 టవర్లో ఏ విధంగా నిర్మాణం జరుగుతుంది అనే విషయాన్ని మనం చెప్పాము. మొత్తం 12 టవర్లకు సంబంధించి సమాచారం క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూశారు కదండి, పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయండి. మనకు అందుతున్నటువంటి సమాచారం, ప్రభుత్వం చెప్తున్నటువంటి వివరణ ఏంటి అంటే మరొక సంవత్సరంన్నరలో ఈ 12 టవర్ల మొత్తం నిర్మాణం కూడా పూర్తయిపోతుంది అని చెప్తున్నారండి. ఏదైతే ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్లో అత్యంత కష్టమైనటువంటి పని ఏంటంటే ఫౌండేషన్ వేయటమేనండి. మొత్తం 19 ఫ్లోర్లుగా నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ పెద్ద పెద్ద టవర్ల నిర్మాణం కోసం పునాది వర్క్ ఏదైతే ఉందో అది చాలా క్లిష్టమైనది. ఇంచుమించు రాజధాని అమరావతి పనులు మొదలైన దగ్గర నుంచి ఇంచుమించు కాదు నిజమే, రాజధాని పనులు రెండోసారి మొదలు ఇక్కడ పునాది వర్క్ జరుగుతూనే ఉంది. నేటి వరకు నిన్న మొన్నటి వరకు కూడా అంటే ఎంత బలంగా పునాది వేస్తున్నారో మనం చెప్పొచ్చు, చూసుకోవచ్చు కూడా. అయితే ఇక ఈ ఒక్కసారి కనుక పునాది వర్క్ పూర్తయిపోయి ఫౌండేషన్ వర్క్ పూర్తయిపోయి ఫ్లోర్ స్థాయికి కనుక వచ్చిందంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఈ విధంగా 15 రోజులకి ఒక ఫ్లోర్ని అయితే పూర్తిగా నిర్మాణం చేస్తారు అని క్లియర్గా చెప్తున్నారండి. మొత్తం కూడా షేర్ వాల్ టెక్నాలజీ, ఒక ఇటుక రాయి కానీ ఒక బ్రిక్స్ రాయి కానీ లేకుండా మొత్తం కూడా ఐరన్, సిమెంటు, కాంక్రీట్తో ఈ గృహాలని, ఈ అపార్ట్మెంట్లు, ఈ టవర్లను అయితే నిర్మిస్తూ ఉన్నారండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో
మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను. మనం హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకి సంబంధించి క్లియర్ కట్గా ఉన్నది ఉన్నట్లు 3 ముక్కల్లో వివరంగా తెలియజేయడం జరిగిందండి. మొత్తం 7 టవర్లు అయితే నిర్మాణం అయితే బయటికి రావడం జరిగింది. పునాది స్థాయిని దాటుకొని, ఫౌండేషన్ స్థాయిని దాటుకొని రావడం జరిగింది. 2 ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తూ ఉన్నాయి. మరొక 3 టవర్లేమో గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి వర్క్ జరుగుతూ ఉంది. మరొక 2 ఫౌండేషన్ స్థాయి నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం అయితే జరుగుతూ ఉందండి. ఇది ఈ వీడియో గురించి హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు గురించి పూర్తి వివరణ. అందరికీ మరొకసారి నమస్కారం.